ప్రభుత్వం ఎన్నికల విషయంలో కార్మిక సంఘాల మధ్య వివాదం ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంసిద్ధం కావడానికి మరింత సమయం కావాలని తెలంగాణ ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించింది. గుర్తింపు సంఘం ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఇంధన శాఖ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఎన్ఐటియుసి నేతల హస్తం ఉందని ఏఐటియుసి నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే చేయాల్సిందంతా ఏఐటియుసి నేతలు చేసి తమపై నిందలు వేస్తున్నారంటున్నారు ఎన్ఐటియుసి నాయకులు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఇకపోతే 2 సంఘాలు ప్రచారం నిర్వహిస్తున్నాయి. తాజాగా పిటిషన్ నేపథ్యంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలపై గందరగోళం నెలకొంది. ఒకవైపు ప్రచారంలో దూసుకువెళ్తున్న 2 సంఘాల నేతలు ఇంధన శాఖ పిటిషన్ వెనుక మీరంటే మీరున్నారంటూ పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.